నమస్తే గురుగారు. నమస్కారం అండి. గురుగారు, మీనరాశి వాళ్ళు ఛాలెంజెస్, టాస్క్‌లు ఎక్కువ ఫేస్ చేస్తా ఉన్నారు. మరి వాళ్ళకి ఈ సంవత్సరం ఏమన్నా ఊరట లభిస్తుందా? వాళ్ళకి ఈ నెల జనవరి నెల ఎలా ఉండబోతుంది గురుగారు? సో, మనం ఫస్టు ఈ మీనరాశిలో ఏ ఏ నక్షత్రాలు ఉంటాయో చూద్దామండి. ఫస్టు పూర్వభద్ర 4 పాదము, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలంతా మీనరాశి. పేరు బలం గనక చూసుకుంటే వీళ్ళకి ది, దు, షం, జు, ద, దే, దో, చ, చి అన్న అక్షరాలు మూలార్లస్ ఇదే సౌండ్‌తో ఉన్న వాళ్ళంతా మీనరాశి కింద వస్తారండి. గ్రహ స్థితి గనక చూసుకుంటే వీళ్ళకి సూర్యుడు మకర రాశిలో ఉండటం వల్ల వీళ్ళకి బాగా కలిసొచ్చేస్తుందండి. ఆ తర్వాత ఇది ఒక శుభ సూచకం అండి వీళ్ళకి కూడాను. తర్వాత బుధుని యొక్క సంచారం ధనుసు రాశిలో, శుక్రుని యొక్క సంచారం కుంభరాశిలోను, కుజుడు మిథున రాశిలోకి 21న ప్రవేశిస్తున్నారండి. దానికి ముందు 21 డేస్ కర్కాటక రాశిలో ఉంటారండి. ఈ స్థితిని బట్టి కనుక మనం చూసుకుంటే ఫస్ట్ 15 డేస్‌కి క్రియాఫలం, అర్ధనాశనం, విఘ్నం, అభయం అంటారు. అంటే 2 విషయాల్లో చాలా బావుంటుంది. అనుకున్న పని చక్కగా చేసుకొని మంచి రిజల్ట్ పొందుతారు. టోటల్‌గా ఈ మంత్ అంతా చాలా అభయప్రదంగా, సెక్యూరిటీగా, సేఫ్‌గా ఉంటుంది. 2 విషయాల్లో కేర్‌ఫుల్‌గా ఉండాలి. ధనం ఈళ్ళకి ఎక్కువగా పోతూ ఉంటుంది, నష్టపోతూ ఉంటారు. ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. సూర్యుడు 11వ ఇంట్లో చేరటంతో ఒక శుభ సూచకం అని చెప్పుకోవాలి. ఏ విధంగా అంటే విత్త లాభం, ధనం ప్రవాహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. మీనరాశి వాళ్ళు గుర్తుపెట్టుకోండి, సంక్రాంతి అయిపోయిన తర్వాత ఫస్ట్ 10 డేస్, 15 డేస్ వీళ్ళకి ధన లాభం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. చాలా ప్లానుడ్‌గా, అలర్ట్‌గా గనక పెట్టుకుంటే మీరు ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే శేష సౌఖ్యం చక్కగా హ్యాపీనెస్‌గా ఆల్ రౌండ్ ప్రాస్పెరిటీ ఉంటుంది. అర్ధలాభం వీళ్ళకి ఫైనాన్షియల్ ప్రకారంగా చాలా లాభప్రదం కూడా ఉంటుంది. అయితే ధనచ్ఛేదం వచ్చిన ధనం ఖర్చు అయిపోయే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది. అందుకని మీరు కరెక్ట్‌గా ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి వాళ్ళకి సజెషన్ చేయొచ్చు. అయితే సూర్యుడు గ్రహం మారటం వల్ల వీళ్ళకి ఎలా ఉంటుందంటే 11వ ఇంట్లో సూర్యుడు చాలా యోగ్యతనిస్తాడండి. అందులో వీళ్ళకి 5th హౌస్‌లో కూడా దృష్టి ఉండటంతోటి ఏమని చెప్తారంటే అర్ధాచ్చ స్వకులాచారః గృహే నిత్య సంతోషం శుభం అని చెప్తారు. నిత్య మాధుర్య భుక్తిచ్చ. వీళ్ళు ఈ టైంలో చక్కగా స్వీట్లు తినటం కానివ్వండి, మంచి ఫుడ్ తినటం కానివ్వండి, తర్వాత విందులు వినోదాలకు వెళ్ళటం కానివ్వండి, చాలా చక్కగా చేస్తూ హ్యాపీగా ఉంటారు. గృహే నిత్యోత్సవం శుభం అని చెప్తారు. అంటే ఇంట్లో ఎప్పుడు మంచి వాతావరణం ఉంటుంది, శుభప్రదం కూడా ఉంటుందండి. అంతేకాకుండా స్వకులాచారః వీళ్ళు అంతకుముందు యోగా చేయటం, మెడిటేషన్ చేయటం, వాళ్ళ పెద్దవాళ్ళు ఇంకేమైనా గనక చేస్తూ ఉంటే వాళ్ళ వంశాల ప్రకారంగా పద్ధతులన్నీ చక్కగా పాటిస్తూ గుళ్ళకెళ్ళటం, గోపురాలు తిరగటము, ఏదైనా ఫంక్షన్స్ చేసుకోవటం, మ్యారేజ్ లాంటివి జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అయితే వీళ్ళకి ఈ టైంలో నూతన ఉద్యోగ ప్రాప్తి. వీళ్ళకి ఈ మీనరాశి వాళ్ళకి ఈ ఇయర్‌లో చాలా శుభవార్తలు వింటారండి. అందుకు శుభసూచకం ఇదే. అయితే వీళ్ళకి ఒక్క విషయంలో కేర్‌ఫుల్‌గా ఉండాలండి. వీళ్ళకి కన్‌ఫ్యూజన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకునే ముందు వేరే వాళ్ళ సహాయం తీసుకొని, వాళ్ళ చేత ఒకటికి 2 సార్లు మీరు వాలిడేషన్ చేపించుకొని, వెరిఫై చేసుకొని వాళ్ళకి చేయడం చాలా ఇంపార్టెంట్. కన్‌ఫ్యూజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. మనకి కుజుడు వీళ్ళకి 5th హౌస్, 8th హౌస్, 12th హౌస్ చూడటం వల్ల కుజుడు ఉన్న స్థితి వీళ్ళకి జనవరి 26th వరకు అంత అనుకూలంగా ఉండదని గమనించాలి. కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం. ఏ విషయంలో అంటే టయానికి భోజనం చేయటం చాలా ఇంపార్టెంటు. తర్వాత వీళ్ళకి అంటే చాలా స్మార్ట్‌గా ఏదైనా పని చేద్దాము, మంచి చెడు తర్వాత చూసుకుందాం అన్న యాంగిల్ ఆలోచించుకొని హరాబరాగా ఏది పడితే ఆ పని చేయకూడదు. తర్వాత వాళ్ళకి సంతానం వల్ల మనస్తాపానికి గురే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత విపరీతమైన దగ్గు వచ్చే అవకాశము, అప్పులు వాళ్ళ వల్ల అవమానాలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ముందుగానే వాళ్ళకి పిలుచుకొని 1కి 2 సార్లు మాట్లాడుకొని డెడ్‌లైన్స్ అన్నీ కొంచెం దూరంగా పెట్టుకునే అవకాశం చాలా బాగుంటుంది. అంతేకాకుండా ప్రవాసం ఉన్న ప్లేస్ నుంచి దూరంగా వెళ్ళే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. అక్కడ కొన్ని రోజులు ఉండే అవకాశం ఎక్కువ వస్తుంది. వ్యాధులతో పీడించబడే అవకాశం ఎక్కువగా ఉంది. ఇవి కొంచెం గమనించుకొని ఈ విషయాల్ని కుజుడు ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే కుజునితో పాటు శుక్రుడు కూడా వీళ్ళకి ఇబ్బంది పెడుతున్నాడండి. ఏ విధంగా ఇబ్బంది పెడతాడంటే చోరబరం, ఆయుధ పీడ. వీళ్ళకి వస్తువులను పోగొట్టుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉందండి. చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఎందుకంటే ధనం సంపాదించడం ఒక ఎత్తైతే కాపాడుకోవటం 2 ఎత్తండి. మనం ఏదో చేద్దాం అనుకోని చెప్పేసి కష్టపడినంత పట్టుకొని తర్వాత మొబైల్ ఫోన్ పోగొట్టుకోవటం, జ్యువెలరీ పోగొట్టుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. భయపడే అవకాశం ఎక్కువగా ఉంది.
వ్యవసాయంకి సంబంధించి కానివ్వండి, లేదంటే ఏదైనా ఒక బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేద్దామంటే విఘ్నాలు ఎక్కువ కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధన వ్యయం కూడా అధికంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఇవి కొంచెం గమనించుకొని కొంచెం వీళ్ళకి ఏలినాటి శని ప్రభావం ఉండటంతో కొంచెం నిదానంగా వెళ్తే చాలా మంచిదండి వీళ్ళు. అంటే మనకి గురుగారు మరి ఈ రాశిలో ఉన్న నక్షత్రాల ప్రకారం ఎలా ఉందంటారు? నక్షత్రాల ప్రకారంగా చూసుకుంటే మనకి వీళ్ళకి మిక్స్డ్‌గా ఉందండి. అంగగోచరం అన్న కాన్సెప్ట్‌లో మన జ్యోతిష శాస్త్రం వివరించారు. అది ప్రకారం గనక చూసుకుంటే పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రాలు చూసుకుంటే పూర్వభాద్ర వాళ్ళకి 3 విషయాల్లో చాలా బావుంటుంది. 3 విషయాల్లో ఛాలెంజింగ్‌గా ఉంటుంది. ఫస్ట్ ఎక్కడ బావుంటుందంటే ఈ మంత్ అంతా లాభప్రదంగా ఉంటుంది. మనం చెప్పుకున్నాం కదండీ! ఎన్ని ఇబ్బందులున్నా ఏదున్నా గానీ వీళ్ళకి ఏలినాటి శని ప్రభావంతోటి ఇబ్బందులున్నాయి. కానీ లాభప్రదంగా ఉంటుంది. తర్వాత అనుకున్న పనిలో జయప్రదంగా ఉంటుంది. సౌఖ్యంగా కూడా ఉంటారు. పార్టీలు, ఫంక్షన్లు చక్కగా ఎంజాయ్ చేస్తారు. ఎక్కడ ఛాలెంజింగ్‌గా ఉంటుందంటే వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. పరవాసము ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్‌కి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉండి అక్కడ ఉండే అవకాశం కొన్ని రోజులు ఉంటుంది. ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి చాలా మంచి బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. అంతేకాకుండా 17థ్‌కి ముందు అనుకున్న పనులు కాకుండా ఆ పనులు నాశనమయ్యే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి నేను గమనించుకోవాలి. ముఖ్యమైన పనులు ఏమన్నా ఉంటే 17 తర్వాత పెట్టుకుంటే బెటర్ అంటారా? వెరీ గుడ్. వెరీ కరెక్ట్. అలానే ఉత్తరాభాద్ర కనుక చూసుకుంటే వీళ్ళకి లాభప్రదంగా ఉంటుంది. జయం ఉంటుంది. పరవాసం వేరే చోట ఉండే అవకాశం కొంతకాలం ఉంది. వాళ్ళకి ఛాలెంజెస్ 2 ఉన్నాయండి. ఒకటి జనవరి 24th వరకు చేసిన పనులన్నిటిలోనూ చాలా చక్కగా జయప్రదంగా ఉంటుంది. లాస్ట్ వీక్‌లో మాత్రం వీళ్ళకి అనుకోకుండా కొన్ని విషయాల నష్టాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి దాన్ని గమనించుకోవాలి. రేవతి నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది. చాలా పరవాసం వేరే చోట్ల ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. వీళ్ళకి ఛాలెంజెస్ ఎక్కువ ఉన్నాయండి. ఒకటి హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. రెండోది అనుకున్న పనులు కాకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గొడవలయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఒక రకంగా ఈ 3 నక్షత్రాల రేవతి నక్షత్రం వాళ్ళు కొంచెం పేషెన్సీగా ఏమీ చేయకుండా కొంచెం స్తబ్దంగా అంటే వాళ్ళు చేసుకున్న రెగ్యులర్ పని చేసుకుంటూ పోతే కొంచెం ఏమంటారంటే సహనంతో పేషెన్సీతో ఉంటే చాలా చక్కగా ఉందని చెప్పుకోవాలండి. రైట్ గురుగారు. మరి వీళ్ళకి పరిహార మార్గాలు ఏం చేస్తే బావుంటదంటారు? సో ఫస్ట్ వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ సరిగా ఉండదండి. సో ఆరోగ్యానికి సంబంధించి సూర్యుడికి సంబంధించడం వల్ల వీళ్ళకి ఆదివారం రోజున లేదంటే ఎవ్రీడే ప్రతిరోజు కూడా సూర్యుడికి గనక ఆర్ఘ్యం గనక ఇవ్వగలిగితే హెల్త్ విషయంలో చాలా బాగుంటుంది. ఇంకా వీళ్ళకి సూర్య నమస్కారాలు చేసినా చాలా కలిసి వచ్చేస్తుంది. ఇంకెవరికైనా కొంతమంది ఉపనయనం ఉండి గాయత్రి మంత్రం ఉపదేశం ఉంటే త్రికాల సంధ్యావందనం చేసుకుంటే వీళ్ళకి చాలా చాలా కలిసి వస్తుంది. అగ్ని కార్యం చేసినా, అగ్నిహోత్రం చేసినా కానీ సూర్యుడి వల్ల ఉండే ఎలాంటి బాధలైనా కానీ పోతాయండి. ఇది మనకి అగ్నిహోత్రం చేయమని మనకి వేదాల్లోనే ఉందండి. వేద మంత్రాలు కూడా ఉన్నాయండి అగ్నిదేవునికి సంబంధించి. అంటే మనకి ప్రతిదీ అగ్నిదేవుడితోనే పూజిస్తామండి. హోమం చేసినా ఏది చేసినా కానీ ఈ టైంలో చాలా బాగా కలిసి వచ్చేస్తుంది. అయితే కుజుని వల్ల వీళ్ళకి అంతా జయప్రదంగానే ఉంటుంది. బుధుడికి సంబంధించి వీళ్ళు పరవాసము అంటే వేరే చోట ఉండే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి వాళ్ళకి సంబంధించి మనకి చిలుకూరు బాలాజీ స్వామి టెంపుల్ కనుక విజిట్ చేస్తే ఈ టైంలో అంటే ఆల్రెడీ ఎవరైనా ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి వీసా వాటి గురించి ఎక్స్పెక్ట్ చేసుకున్న వాళ్ళకి చాలా పాజిటివ్గా ఉందండి. పాజిటివ్గా ఉంది కాబట్టి వీళ్ళు ఇంకా లక్ష్మీనారాయణ పూజించిన తర్వాత తిరుపతి వెంకటేశ్వర స్వామిని పూజించినా కానీ లక్ష్మీనారాయణ పూజించుకున్నా కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ చాలా చక్కగా వీళ్ళకి బాగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉందండి. రైట్ గురుగారు. చాలా చక్కగా వివరించారు. ప్రేక్షకులకు ఉన్న డౌట్స్ అన్ని చాలా బాగా క్లియర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. నమస్కారం.